చాలా మంది షాంపూస్ కి బదులుగా సీకాకాయ పొడి వాడుతూ ఉంటారు. అయితే సీకాకాయ పొడిలో కొద్దిగా పెరుగు కూడా కలిపి మీరు తలస్నానం చేస్తే మీ జుట్టు మెత్తగా నిగనిగలాడుతూ ఉంటుంది. ఇడ్లీ పాత్రలు నల్లగా మారితే వాటిని ఈజీగా శుభ్రం చేయడం కోసం ఈ చిట్కా. సర్ఫ్లో కొద్దిగా వెనిగర్ నీళ్లు కలిపి దాన్ని పేస్ట్గా చేసి వాడేసిన టూత్ బ్రష్తో రుద్దేసి ఆ తర్వాత కడిగేసేయండి. ఇలా అయితే అవి ఈజీగా శుభ్రం అవుతాయి. తెల్లగా మిలమిలా మెరిసే పళ్ళు మీ సొంతం అవ్వాలి అనుకుంటే మీరు వాడే టూత్ పేస్ట్ పైన కొద్దిగా ఉప్పు కూడా చల్లి ఆ తర్వాత బ్రష్ చేసుకోండి. ఇలా చేస్తే మీ పళ్ళు తెల్లగా శుభ్రమై మిలమిలా మెరిసిపోతాయి. పాదాలకు పెడిక్యూర్ చేయాలి అంటే కనీసం 20 నిమిషాలైనా కావాలి. 20 నిమిషాలకు బదులుగా 5 నిమిషాల్లో పెడిక్యూర్ ఎలా చేస్తారు? ఇలా చేసి చూడండి. కొద్దిగా పెరుగులో కొన్ని చుక్కలు వెనిగర్ కలుపుకొని మీ పాదాలకు అప్లై చేయండి. 5 నిమిషాల తర్వాత కొద్దిగా మసాజ్ చేసేసి కడిగేసేయండి. అంతే, మీ పాదాలకు పెడిక్యూర్ అయిపోతుంది. పళ్ళపైన గార ఉంటే అది ఈజీగా పోవడం కోసం ఈ చిట్కా. టూత్ పేస్ట్ పై మీరు పేస్ట్ అప్లై చేశాక దానిపైన ఒక చుక్క లవంగం నూనె కూడా వేసి ఆ తర్వాత బ్రష్ చేయండి. ఇలా చేస్తే పళ్ళపై ఉన్న గార ఈజీగా పోతుంది. వెజిటేబుల్ రైస్ చేసేటప్పుడు రైస్ చాలా విడివిడిగా చాలా బాగుండాలి అంటే రైస్ని ఇంకా వెజిటేబుల్స్ని సపరేట్గా కుక్ చేసి ఆ తర్వాత మిక్స్ చేయండి. ఇలా చేస్తే పొడి పొడిగా చాలా బాగుంటుంది.